సో లాస్ట్ క్లాస్‌లో మనం అండర్ గ్రూప్స్ గురించి తెలుసుకున్నాం. ఈ అండర్ గ్రూప్స్‌ని టాలీలో ఎలా క్రియేట్ చేయాలనేది ఈరోజు క్లాస్‌లో తెలుసుకుందామండి. సో మరి ఈ అండర్ గ్రూప్స్‌ని టాలీలో క్రియేట్ చేయాలంటే మనకొక సమ్ అనేది ఉండాలి. మరి సమ్ ఉండాలంటే మీ దగ్గర మెటీరియల్ గూడా ఉండాలి. మీ అందరి దగ్గర మెటీరియల్ ఉందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మెటీరియల్ లేకపోతే నా వాట్సాప్ నంబర్‌కి హాయ్ అని పెట్టండి. నా వాట్సాప్ నంబర్ 6305505100. దీనికి ఐ నీడ్ మెటీరియల్ సార్ అని చెప్పి మీరు వాట్సాప్‌లో పెడితే నేను పేమెంట్ డీటెయిల్స్ పెడతానండి. సో నేను మీకు వాట్సాప్‌లో మెటీరియల్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ మెటీరియల్ మీరు చూసుకుంటే పిన్ టు పిన్ ప్రతీది స్టెప్ వైజ్ స్క్రీన్ షాట్స్ తీసి మరీ ఉంటాయండి. కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, అలాగే లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఈ పాయింట్స్ అనేవి కూడా మీకు ఉండడం జరుగుతుంది. ఇదిగోండి లాస్ట్ క్లాస్‌లో మనం ఈ 6 పాయింట్స్ గురించి డిస్కస్ చేసాం. సో లెడ్జర్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది మీకు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లాస్‌లో నేను అదే చెప్తాను. ఈ సమ్ దగ్గరకు వస్తే చూడండి. ఇక్కడ ప్రాబ్లమ్ నెంబర్ 1 అండ్ ప్రాబ్లమ్ నెంబర్ 2 ఉంటది. ప్రాబ్లమ్ నెంబర్ 1 నేను చేస్తాను. 2 మీరు ట్రై చేయాలండి. సో ఇక్కడ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే మిస్టర్ శ్యామ్ అనే వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ మనం శ్యామ్ పేరు మీద కంపెనీ క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ టాలీ ఓపెన్ చేసి శ్యామ్ పేరు మీద కంపెనీ క్రియేట్ చేసేద్దాం. ఓకే. సో లోడ్ అవుతుంది టాలీ ప్రైమ్. సో లోడింగ్ ఎప్పుడైతే అయిపోయిందో మనకి కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ ఉంది కదా, దాంట్లో క్లిక్ చేసి వెళ్ళండి. ఈ ఆప్షన్స్ అన్ని మీకు అందరికీ తెలుసు. సో కంపెనీ క్రియేట్ చేయడం కూడా మీ అందరికీ తెలుసు. సో ఇలా ఈ విధంగా కంపెనీ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను నేను. సో ఓనర్ ఎవరు అంటే శ్యామ్ అండ్ కో అనే కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. అడ్రస్ ఇచ్చేయండి, ఆ కంపెనీకి సంబంధించిన అడ్రస్, డోర్ నెంబర్స్ ఇవన్నీ. సో నేను ఆంధ్రప్రదేశ్, ఇండియా. ప్రస్తుతానికి ఫోన్ నెంబర్స్ ఏం తీసుకోవట్లేదు. నేను ఎంటర్ చేసుకొని కంపెనీని సేవ్ చేస్తున్నానండి. యాక్సెప్ట్ ఎస్ఆర్నో ఎప్పుడైతే వచ్చిందో ఎంటర్ చేయండి. ఆ కంపెనీ అనేది ఇదిగోండి, కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. పైన చూస్తే శ్యామ్ అండ్ కో. ఈ ఎస్ఆర్నోలు వచ్చినప్పుడు కంట్రోల్ ఏ, సేవ్ షార్ట్ కట్కి కంట్రోల్ ఏ. చూడండి మనకి లెఫ్ట్ సైడ్ ఉంది శ్యామ్ అండ్ కో అనే కంపెనీ క్రియేట్ అయింది. సో ఈ పాయింట్ మీ అందరికీ తెలిసిందే, కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి అనేది. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే కంపెనీ క్రియేట్ చేయడం బాగానే ఉంది. మరి ఈరోజు మన యొక్క ఎజెండా ఏంటి? లెడ్జర్ క్రియేషనే కదా. మరి లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది ఈరోజు క్లాస్లో చూద్దామండి. బీ కాన్సన్ట్రేట్. సో లెడ్జర్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర ఒక సమ్ ఉండాలి. ఇక్కడ చూడండి, బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే శ్యామ్. కాబట్టి ఈ శ్యామ్కి అండర్ గ్రూప్ని అందరికీ తెలుసు, బిజినెస్ స్టార్ట్ చేసే వ్యక్తికి అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. ఈ క్యాపిటల్ అకౌంట్ అనేది ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేయాలనేది నేను చెప్తానండి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వీటి యొక్క అండర్ గ్రూప్స్ ఏంటనేది చెక్ చేసేద్దాం. ఓకే. సో శ్యామ్కి అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. ఫర్నిచర్ పర్చేస్డ్, నేను చెప్పాను పర్చేజ్ అనే ఆప్షన్ వస్తే వస్తువులు ఫిక్స్డ్ అసెట్స్ కొన్నప్పుడు మాత్రమే మనం పర్చేస్ అని యూస్ చేస్తాం. కాబట్టి ఫర్నిచర్ ఆఫీస్ కోసం కొంటున్నాం కాబట్టి ఆఫీస్కి నిమిత్తం ఏదైనా ఒక వస్తువుని పర్చేస్ చేస్తే అది ఫిక్స్డ్ అసెట్. సో ఫర్నిచర్కి అండర్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్. అలాగే ఆఫీస్ కోసం కంప్యూటర్ కొంటున్నాం, ఇది కూడా ఫిక్స్డ్ అసెట్. రెంట్ పే చేస్తున్నాం, ఇది ఎక్స్పెండిచర్. కాకపోతే ఇక్కడ ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. అదే ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ అంటే డైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఫ్యాక్టరీ అని వస్తే డైరెక్ట్, ఫ్యాక్టరీ అని రాకపోతే ఇండైరెక్ట్. మీకు ఈ అండర్ గ్రూప్స్ కాన్సెప్ట్ వీక్గా ఉన్నారనుకోండి, తెలియదు అనుకోండి, అండర్ గ్రూప్స్ గురించి కాన్సెప్ట్ తెలియదు అనుకోండి, లాస్ట్ క్లాస్లో ఏం జరిగింది అనేది మీరు మిస్ అయ్యి ఉంటారు. ఆ లాస్ట్ వీడియో అనేది మీరు చెక్ చేసుకుంటే, లాస్ట్ క్లాస్ అనేది మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ అండర్ గ్రూప్స్ అనేవి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరండి. ఓకేనా. అండర్ గ్రూప్స్ స్ట్రాంగ్గా లేకపోతే ఇక్కడ మీకు డౌట్గానే ఉంటుంది క్లాస్. సో ఇక్కడ మీకు డౌట్గా ఉంటే లాస్ట్ క్లాస్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా. సో నెక్స్ట్ నెట్ బిల్ పే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. పే చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఫీజు రూపంలో డబ్బులు వస్తున్నాయి, ఫీజెస్ రిసీవ్డ్, డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇన్కమ్. కాకపోతే ఇక్కడ ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఫ్యాక్టరీ అనే ఆప్షన్స్ చాలా రేర్గా వస్తాయండి. ఎక్కువగా మనకు ఆఫీసుల్లో కూడా ఇండైరెక్ట్లే ఎక్కువగా వస్తాయి అండర్ గ్రూప్స్. లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఎక్కువగా ఇండైరెక్ట్ ఆప్షన్సే తగులుతాయి, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ అనేవి చాలా రేర్. ఓకేనా. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ప్రింటర్ పర్చేజ్డ్ ఫిక్స్డ్ అసెట్. సో బాగానే చెప్పేసాం, మరి క్రియేట్ చేయడం కూడా మనకు రావాలి కదా.
సో టాలీలోకి వెళ్ళి మనం క్రియేట్ చేద్దామండి. ఓకేనా? సో కంపెనీ క్రియేట్ చేయడం మీ అందరికీ తెలుసు. మరి లెడ్జర్ ఎందులోకి వెళ్ళి క్రియేట్ చేస్తామంటే ఇక్కడ క్రియేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ క్రియేట్లోకి వెళ్ళండి. సెకండ్ పాయింట్ చూడండి, మీకు లెడ్జర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ లెడ్జర్లోకి వెళ్ళి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనకి ఈ లెడ్జర్ క్రియేట్ చేయడానికి ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? శ్యామ్. కాబట్టి శ్యామ్ అని చెప్పి నేను టైప్ చేశాను నేమ్లో. ఎంటర్ చేయండి. ఇక్కడ అలియాస్ అని ఉంది చూసారు, ఇక్కడ ఏమి టైప్ చేయకండి. అగైన్ ఎంటర్ చేస్తే మీరు అండర్లోకి వచ్చారు. ఇక్కడ చూడండి అండర్. దీని యొక్క అండర్ గ్రూప్ ఏంటి అంటే క్యాపిటల్ అకౌంటే కదా. ఇక్కడ చూడండి మనకి లిస్ట్ వచ్చింది. ఇక్కడ మనకు ఒక అండర్ గ్రూప్స్ లిస్ట్ వచ్చింది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే వ్యక్తికి అండర్ గ్రూప్ ఏమి ఇవ్వాలి? క్యాపిటల్ అకౌంట్. సరిపోయింది. కాబట్టి క్యాపిటల్ అకౌంట్ ఉందో లేదో చూసుకోండి. ఉన్నది కాబట్టి సేవ్ చేయండి. ఎంటర్ వెళ్ళి సేవ్ చేసే కంటే సేవ్ షార్ట్ కట్ కి లెడ్జర్లో కంట్రోల్-A. సేవ్ షార్ట్ కట్ కి కంట్రోల్-A. సేవ్ షార్ట్ కట్ కి కంట్రోల్-A. నెక్స్ట్ పాయింట్ ఫర్నిచర్ పర్చేస్డ్. ఫర్నిచర్కి అండర్ గ్రూప్ మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ ఫర్నిచర్ అని టైప్ చేసేయండి. దీనికి అండర్ గ్రూపు ఎఫ్ నొక్కితే చాలండి, ఫిక్స్డ్ అసెట్. ఎఫ్ నొక్కితే మనకి ఫిక్స్డ్ అసెట్ అన్న ఆప్షన్ వచ్చింది. కంట్రోల్-A. నెక్స్ట్ ఏం పర్చేస్ చేస్తున్నాడు? కంప్యూటర్ పర్చేస్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏంటి? కంప్యూటర్ పర్చేస్ చేస్తున్నాడు. సో కంప్యూటర్కి అండర్ గ్రూప్ మీ అందరికీ తెలుసు. సో కంప్యూటర్కి అండర్ గ్రూపు ఫిక్స్డ్ అసెట్. ఇదిగోండి ఈ సైడ్ మనకు కనిపిస్తాయి. సో ఫిక్స్డ్ అసెట్ కంట్రోల్-A. సరిపోయింది. నెక్స్ట్ పాయింట్ రెంట్ పెయిడ్. రెంట్ పెయిడ్కి అండర్ గ్రూపు ఇక్కడ ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇండైరెక్ట్. ఇక్కడ నేను IND అని టైప్ చేయగానే చూడండి మనకు వచ్చేసింది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఎంటర్ కంట్రోల్-A. రెంట్ పెయిడ్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే నెట్ బిల్ పెయిడ్. ఇక్కడ నోట్ చేయండి. ఓకేనా? నెట్ బిల్ పెయిడ్ అని రాసుకోండి. దీనికి అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే కదా. సరిపోయింది కదా. కంట్రోల్-A. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఫీజు రిసీవ్డ్. ఫీజు రూపంలో డబ్బులు వస్తున్నాయి. సో REC అని ఇచ్చేస్తున్నాను. ఇదిగోండి ఈ ఎక్స్పెండిచర్ కిందనే ఉంటుంది ఇన్కమ్ అని. డౌన్ యారో క్లిక్ చేయండి లేదా మౌస్తో క్లిక్ చేసినా పర్వాలేదు. అక్కడికి వచ్చి ఎంటర్ చేయండి. చేస్తే ఇక్కడ అండర్ చేంజ్ అయింది చూసారా, ఎక్స్పెండిచర్ కాస్త ఇన్కమ్ అయ్యింది. కాబట్టి ఫీజు రిసీవ్డ్కి అండర్ గ్రూపు ఇండైరెక్ట్ ఇన్కమ్ కంట్రోల్-A. నెక్స్ట్ పాయింట్ ఏంటి? డొనేషన్ రిసీవ్డ్కి అండర్ గ్రూపు మీ అందరికీ తెలుసు. డొనేషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇది కూడా ఇన్కమ్ కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్ కంట్రోల్-A. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ప్రింటర్ పర్చేస్డ్. సో ప్రింటర్ పర్చేస్ చేస్తున్నాం. సో ప్రింటర్ పర్చేస్, దీనికి అండర్ గ్రూప్ మీ అందరికీ తెలుసు ఫిక్స్డ్ అసెట్. ప్రింటర్కి అండర్ గ్రూపు ఫిక్స్డ్ అసెట్. కానీ నేను పొరపాటున మిస్టేక్ ఇస్తానండి కావాలని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని అండర్ గ్రూప్ తప్పు అని ఇప్పుడు మనందరికీ తెలుసు. మరి తప్పు చేసి సేవ్ చేస్తా. చూడండి కంట్రోల్-A. ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని ఇచ్చి సేవ్ చేస్తా. ప్రింటర్ పర్చేస్ యాక్చువల్గా ఇది ఫిక్స్డ్ అసెటే, కానీ నేను ఎక్స్పెండిచర్ ఇచ్చి సేవ్ చేస్తా. మరి ఇలా పొరపాటు చేస్తే, ఎందుకంటే అండర్ గ్రూప్స్ ఏమైనా మనం తప్పుగా సేవ్ చేసేస్తే, తప్పుగా ఇచ్చి అండర్ గ్రూప్స్ని సేవ్ చేస్తే ఎక్కడికి వెళ్ళి ఎడిట్ చేయాలి అనేది చెప్తాను చూడండి. గేట్ ఆఫ్ టాలీ దగ్గరకు వచ్చేయండి. ఎస్కేప్ చేసుకోండి. గేట్ ఆఫ్ టాలీ దగ్గరికి వచ్చేయండి. ఇక్కడ క్రియేట్ కింద మీకు ఆల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఈ ఆల్టర్లోకి వెళ్ళండి. ఈ ఆల్టర్లో మీకు సెకండ్ పాయింట్ చూడండి, లెడ్జర్ అనే ఆప్షన్ ఉంది. ఈ లెడ్జర్లో మనం ఏం మిస్టేక్ చేసాం? ప్రింటరే కదా. సో ఆ ప్రింటర్ దగ్గరికి వెళ్ళి ఎంటర్ చేయండి. చూసారా అప్లికేషన్ అనేది మళ్ళీ ఓపెన్ అయింది. ఆ ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు అండర్లోకి రండి, ఎంటర్ చేసుకోండి. దీని యొక్క అండర్ గ్రూప్ ఏంటి? ప్రింటర్ పర్చేస్కి అండర్ గ్రూప్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్. సో ఇక్కడ నేను ఫిక్స్డ్ అసెట్ ఇచ్చి ఎంటర్ చేసా. ఇదిగోండి చేంజ్ అయింది చూసారా. అంతే, సింపుల్. కంట్రోల్-A. సేవ్ చేయడం షార్ట్ కట్కి కంట్రోల్-A. ఎప్పుడైతే కంట్రోల్-A చేశానో బ్యాక్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ప్రింటర్ పర్చేస్ ఫిక్స్డ్ అసెట్ అయిందో లేదో ఎంటర్ చేయండి. చూసారా చేంజ్ అయిపోయింది. ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఉండేది ఫిక్స్డ్ అసెట్ కింద మారిపోయింది. సో ఈ విధంగా లెడ్జర్ని మనం ఎడిట్ చేయాలి అంటే ఇలాగా ఆల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది క్రియేట్ కింద. ఈ ఆల్టర్లోకి వెళ్ళి ఇక్కడ లెడ్జర్లోకి వెళ్ళి ఇందులో మీది ఏదైతే రాంగ్ ఉందో ఆ రాంగ్ని చెక్ చేసుకొని చేంజ్ చేసి సేవ్ చేయాలి. చాలామంది చేంజ్ చేసేస్తారు కానీ సేవ్ చెయ్యట్లే.
గుర్తుపెట్టుకోండి. సేవ్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. సో ఇది లెడ్జర్ క్రియేషన్, అలాగే ఎడిట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లెడ్జర్ని డిలీట్ చేయడానికి ఉండదండి. లెడ్జర్ని క్రియేట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు తప్ప డిలీట్ అనే ఆప్షన్ ఉండదు. సో ఇది ఈరోజు క్లాస్ అండి. థ్యాంక్ యూ.